జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి తెలియదు, అలాంటి వ్యక్తి కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. సంజయ్ పార్టీలో అడుగుపెట్టిన కార్యకర్తల హక్కులను కాజేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, పార్టీ ఫిరాయింపులపై దశాబ్ద కాలంగా తాను పోరాడుతున్నానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకొని మాకు సాయంత్రం చెప్పండి. మా అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా మేము నడుచుకుంటున్నాయా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు జెండా మోసిండో వారు గుర్తించండి, ఎట్లా గెలుస్తాం అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆయన ఎవరే నువ్వు? ఆయనకు బీఫామ్లు, నాకు బీఫామ్లు, మా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధిష్టానం ఉంది, మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది. ఆయన ఎవరు? ఆయన పార్టీకి ఏం సంబంధం? ఆయన నిన్న కాక మొన్న అఫిడవిట్ ఇచ్చిండు, ప్రమాణ పత్రం, ఆయన ప్రమాణ పత్రం ఇచ్చిండు. నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా, నాది బీఆర్ఎస్ పార్టీ, కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వానికి మాత్రమే ఏదైతుందో నాకు నచ్చిన అంశాలలో మద్దతు చెప్తున్నా అన్నాడు. అయితే మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి రావాలి, మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి రావాలి. ఇది వస్తే ఇది ప్రింటింగ్ ప్రెస్ దొరికేది కాదు. ఇది తప్పకుండా నేను ప్రభుత్వ పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. ఇంకా 3 ఏళ్ళ దాకా ఉంటా అంటున్నా. నేను ఎక్కడ పోను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏది ఇచ్చిందో మాకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజగి నందన్న గారు ఉన్నారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ గారు ఉన్నారు. నిజంగానే గిట్ట ఈయన అడ్డం రాకుంటే ఇదివరకులా జాబా రోడ్ అమలైపోతుండే. ఇలా యావ రోడ్డు జాప్యం కావడానికి కేవలం ఎమ్మెల్యే గారు బాధ్యుడు. సంవత్సర క్రితం ఏదైతుందో ఇదే కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పుడు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి నివేదించారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్ గారు ఏదైతుందో మున్సిపల్ కార్యాలయానికి నివేదిక తెప్పించుకొని ప్రభుత్వం నివేదించారు.